కేర్ ఆఫ్ కంచరపాలెం. సో ఈ సినిమా మనందరికి బాగా ఎమోషనల్ కనెక్ట్ అయిన సినిమా అనమాట. సో ఈ సినిమా పీక్ ఎక్కడ ఉంటుందంటే ఒక సాంగ్ లో వస్తుంది. మనందరికి బాగా ఇష్టమైన సాంగ్, ఆశాపాశం సాంగ్. సో బేసిక్ గా ఒక సాంగ్ లో ఇంత బ్యూటీ చూపించచ్చా, ఇంత సినిమా చూపించా అనే విషయం చూపించే కదా ఆశాపాశం. ఎందుకంటే ఒక 4 ప్యారల్ లైఫ్స్ లేటర్ మనకు తెలిసి అంటే ఒక స్టోరీ అది. బట్ ఆ ఒక్క సాంగ్ లో ఈ సాంగ్ లిరిక్స్ కానీ ఆ సాంగ్ పిక్చరైజేషన్ ఎలా ఉంటుందంటే ఆ నలుగురు స్టోరీలో కూడా ఒక ఆశాభావం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వాళ్ళు ఏమవబోతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఒక పిల్లోడు తీసుకుంటే ఆ అమ్మాయి కనపడదు, ఆ అమ్మాయి కనపడదు. వాళ్ళ నాన్న బొమ్మ స్టార్ట్ చేసి ఉంటాడు. సో ఈ స్టోరీ జరుగుతుంటది. తర్వాత అతను వేస్ట్ లవ్ చేసిన అతను లవ్ చూసుకుంటే అతను పెళ్లికి రెడీ అవుతాడు. సో వాళ్ళిద్దరు కలిసి ఆ పెళ్లి షాపింగ్ చేయడం అయితే ఉంది. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది డ్రీమ్ చేసుకుని ఉంటారు. ఇంకొక అతను వచ్చి ఊరు వదిలేసి ఆ అమ్మాయి కోసం బయట వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏముంటుందంటే లవ్ స్కూల్లో స్టోరీ అటెండర్. లవ్ స్టోరీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం అవ్వబోతుంది ఓపెన్ అయిన తర్వాతనే ఉంటుంది. సో 4 స్టోరీలు ఎట్లా పెట్టాడంటే కరెక్ట్ గా ఆ క్రంచ్ లో పెట్టాడు అనమాట. సో ఇంతవరకు చూపించాం మీ కథ. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈ సాంగ్ తర్వాతే. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపేటవునో తేలాలంటే నువ్వు ఎదురు చూడాలిగా. అంటే ఆ లాస్ట్ లైన్ రేపేటవునో తేలాలంటే నువ్వు ఎదురు చూడాలిగా అంటే అన్ని స్టోరీలకి నెక్స్ట్ జరగబోయేది ఏమనేది రేపు వస్తే రేపు నెక్స్ట్ జరగబోతుంది. అది చూడాల్సిందే. అది ఈవెన్ ఆ స్టోరీ లైన్స్ కన్నా పర్లేదు, మనకన్నా పర్లేదు అనమాట. ఒక ఆడియోని కన్వే చేస్తారు బేసిక్ గా. ఇంతవరకు స్టోరీ జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి అనేసి. సో ఇదైతే ఆ సాంగ్ పిక్చరేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట.